శ్రీరామ్. మీరు చూస్తున్నారు సురేష్ శర్మ టెంపుల్ బ్లాగ్. మనం శ్రీ శ్రీ బాల ఉగ్ర నరసింహస్వామి దేవాలయం చేరుకోవాలంటే హైదరాబాద్ నుండి విజయవాడ హైవే సూర్యాపేట కోదాడ ఎర్రవరం అయితే చేరుకోవచ్చు. మనమైతే ఆలయానికి అయితే చేరుకున్నాం. మనం ఆలయం గుట్టపై నుంచి అయితే చూస్తున్నాం కదా. ఇక్కడ చూడండి, మన హిందువులే కాకుండా స్వామివారి దర్శించుకోవడానికి మత సామరస్యంగా కూడా స్వామివారి దర్శించుకుంటున్నారు. ఇప్పుడు చాలా మండు ఎండ అయితే ఉంది కదా, చాలా ఎండ అయితే ఎక్కువ ఉంది. ఎండకైనా భక్తులు వెయిట్ చేస్తూ స్వామివారి దర్శనం కోసం అయితే వెయిట్ చేస్తున్నారు. చాలా జనాలు అయితే వస్తున్నారు. ప్రతి శుక్రవారం అయితే అన్నదానం అయితే వారానికి అయితే అన్నదానం జరుగుతూనే ఉంది. ఈ వారం 18 క్వింటాల వరకు అయితే అన్నదాన కార్యక్రమం అయితే జరిగిందంట. ఆలయ కమిటీ వాళ్ళ ద్వారా తెలుసుకున్న విషయం. మనకైతే కార్లు ఇక్కడ వరకు మ్యాక్సిమం రావు, అక్కడ దూరంగానే పెట్టాల్సి వస్తుంది. చాలా మండు ఎండ అనమాట. అయినా వెయిట్ చేస్తూనే ఉన్నారు భక్తులు. ఆలయ అభివృద్ధి, అన్నదాన కార్యక్రమాల గురించి ఆలయ కమిటీ వారికి అయితే విరాళం ఇక్కడైతే అందజేస్తున్నారు భక్తాదులు. మనమైతే గుట్టపై నుంచి ఇక్కడి నుంచి అయితే వ్యూ చూడండి, చాలా అద్భుతంగా ఉంది. మనం చూసే కొద్దీ భక్తాదులు కూడా స్వామివారి దర్శించుకొని తగ్గుతూనే ఉన్నారు. వాతావరణం అయితే మారుతుంది అనమాట. వాన వచ్చే సూచన అయితే కనిపిస్తుంది. చూడండి, చల్లటి వాతావరణం అయితే ప్రారంభమైంది. పైనుంచి మేఘాలు కానీ వర్షం వచ్చే సూచన అయితే చాలా ఉంది. చూస్తున్నారు కదా, వాతావరణం అయితే చేంజ్ అవుతూనే ఉంది. అన్నదానానికి సంబంధించి మొత్తం అయితే భారీగానే క్యూ అయితే ఉంది. ఇంకా వాతావరణం అయితే చేంజ్ అయింది. మనం చూడండి, గాలి ఎక్కువైతే వీస్తుంది. టెంట్లు కూడా ఊడి కింద పడతట్టునే ఉందన్నమాట. మంచి ఎక్కువ గాలి అయితే వీస్తుంది అనమాట. అంటే వర్షం వచ్చే సూచన చాలా ఎక్కువ ఉంది. సైకిల్ మోటార్ మీద వచ్చే వాళ్ళు ఉదయమే వచ్చి దర్శనం చేసుకుని వెళ్ళండి. సాయంత్రం వరకు ఉంటే కొద్దిగా వాతావరణం ఇబ్బంది అయితే వెళ్ళడానికి కూడా మీకు కొద్దిగా అసౌకర్యం కలుగుతుంది. మన గుడి దగ్గర అయితే ఇక్కడ బాత్రూమ్లు అవన్నీ అయితే కడుతున్నారు, ఎటువంటి ఇబ్బంది లేకుండా. చూడండి, వర్షం అయితే స్టార్ట్ అయిపోయింది. మనకు వర్షం అయితే స్టార్ట్ అయింది కాబట్టి అక్కడ మనకు రేకుల షెడ్ ఉంది కదా, ఆ రేకుల షెడ్ దానికి జనాలందరూ అక్కడికే చేరుకున్నారు. ఆ రేకుల షెడ్ కింద మనకు సత్రం లెక్కలు అనమాట. అంటే వచ్చిన వాళ్ళకి భోజనాలు చేసుకోవడం కానీ, ఏదైనా నైవేద్యం స్వామివారి సమర్పించాలనుకుంటే అదంతా రూమ్ల లెక్కలు తయారైతే చేస్తున్నారు. ప్రతిసారి అయితే అప్డేట్ అవుతూనే ఉంది అనమాట. వర్షం భారీగా అయితే వస్తూనే ఉంది, కానీ అన్నదాన కార్యక్రమం అయితే ఆగట్లేదు. అలాగే స్వామివారి ప్రసాదము వితరణ జరుగుతూనే ఉంది. భారీ వర్షం అన్నమాట. రోజు రోజుకైతే ఆలయ నిర్మాణం అయితే పెరుగుతూనే ఉంది. ప్రతి శుక్రవారం వారానికి జనాల తాకిడి అయితే, భక్తుల తాకిడి అయితే పెరుగుతూనే ఉంది. పురాతనమైన ఆలయాల గురించి కామెంట్ రూపంలో అయితే తెలియజేయండి, అక్కడికి వెళ్ళే ప్రయత్నం చేస్తాం. మనకు ముందు వర్షం ప్రారంభమైనప్పుడైతే టెంట్లు అన్నీ ఉండేది. గాలులు ఎక్కువ రావడం, వర్షం ఎక్కువ రావడం వలన టెంట్లు అయితే అక్కడ ఉన్న కొన్ని టెంట్లు అయితే తీసినారు. గుడి పక్కన 1-2 టెంట్లు అయితే ఉంచినారు. అంటే ఎక్కువ గాలి ఎక్కువ వర్షం రావడం వలన ఆ టెంట్లు భక్తుల మీద పడుతుందామని వాళ్ళ సౌకర్యార్థం కోసమే కొన్ని టెంట్లు అయితే తీసినారు, భారీ టెంట్లు. ఇక్కడ వర్షం పడుతున్నా కూడా భక్తులు అయితే దర్శనం కోసం అయితే వెయిట్ చేస్తూనే ఉన్నారు. మనకైతే ఆలయ నిర్మాణం అయితే రోజు రోజుకి జరుగుతూనే ఉంది. చూశారు ఇంతకుముందు వాష్రూమ్స్ అని అవి కడుతూనే ఉన్నారు. అలాగే ఇక్కడ మనకు అన్నదానం కార్యక్రమం సంబంధించిన వస్తువులు, బియ్యము, బ్యాళ్ళు, కూరగాయలు సంబంధించిన అన్ని ఇక్కడైతే నిల్వ చేసి ఇక్కడ నుంచి అయితే వండుతున్నారు అన్నమాట. ఇలాంటి మరెన్నో వీడియోల కోసం తప్పకుండా మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. జై హింద్, జై శ్రీరామ్.